తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగానే పంచుతుంది ఎవరో. ఆగండి, అక్కకి స్పృహ వచ్చింది. వదినమ్మా, నిజంగానే తొందరపడ్డాం. వారితోనే అపార్థం చేసుకుని తప్పే చేసాం. మీరు ఒక ఆడపిల్లని కన్నవాళ్లే కదా, మా స్థానంలో ఉండి ఆలోచించండి. ఆ సమయంలో మా బాధ, మా కడుపు కోత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దయచేసి జరిగిందంతా మర్చిపోండి. మర్చిపోయేలా మాట్లాడారా మీరు? మమ్మల్ని అసలు మనుషులుగా చూసారా? మీరు మీ బిడ్డలు మాత్రమే అమాయకులు. మేమంతా మనుషుల్ని కాల్చుకు తినే రాక్షసులం అన్నట్టు మాట్లాడారు. తల్లి, మీకు మీ సంబంధానికి దండం. నా కొడుకులు మీ కూతుళ్ళని పెద్ద మనసుతో పెళ్లి చేసుకుని వాళ్లకు గొప్ప జీవితాన్నిచ్చారు. అదంతా మర్చిపోయి కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇన్ని నిందలేస్తారా? మీ కూతురు గాని ఇప్పట్లో స్పృహలోకి రాకపోయి ఉంటే నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేది? పోలీసుల దాకా ఈ సమస్య వెళ్తుందని మేం ఊహించలేదమ్మా. ఆ దేవుడి సాక్షిగానే చెప్తున్నావమ్మా, మా అల్లుళ్ళ ఇద్దరిని మేమెప్పుడూ దేవుళ్లాగే అనుకున్నాం తప్ప ఏనాడు అనుమానించలేదమ్మా. మా నెత్తిన శని కూర్చుని జరిగిందంతా మరోలా అనిపించేటట్టు చెయ్యబట్టే ఇలా జరిగిందమ్మా. శని నీ నెత్తిన కూర్చోలేదయ్యా, మా నెత్తిన కూర్చున్నాడు. అందుకే దరిద్ర దేవతను తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టుకోవాల్సిన కర్మ పట్టింది. అలగా జనంతో సంబంధం పెట్టుకుంటే ఎలా వీధిని పడతావో ఇప్పుడు తెలిసొచ్చింది. జీవితాంతం నువ్వు ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేసిన తేలేని సంబంధం నా మనవరాలు కొడుకుల మీదున్న ప్రేమతో కళ్ళు మూసుకోబట్టి కలిసొచ్చింది. అలాంటిది మీ అతుకులు బతుకులేంటో, మీరుండాల్సిన స్థానం ఏంటో మర్చిపోయి మమ్మల్ని 10 మందిలోనూ నిలబెడతారా? ఎంత లేకి బుద్ధులు, లేకి మనుషులు కాకపోతే ఇంత దిగజారిపోయి మాట్లాడతారా? ఏంటా మాటలు? వాళ్ళు చూసిందే నిజం అనుకుంటున్నారు తప్ప ఇదంతా వాళ్ళు ఎలా ఊహిస్తారు? అయినా తప్పైందని వాళ్లే ఒప్పుకుంటున్నారు కదా, ఇంకెందుకు మాటలు జారడం? మాటలు జారేది మేమా? ఇందాక మీరు చెవులు మూసుకున్నారా? జరిగిందంతా చూడకుండా కళ్ళు మూసుకున్నారా? నన్నెన్ని మాటలన్నా నేను బాధపడేదాన్ని కాదు. కానీ వాళ్ళన్నది మన పార్థునండి. వాడు కోడల్ని ఎలా చూసుకుంటాడో మీకు తెలీదా? వీళ్ళు వాడిని అన్నప్పుడు నోరు విప్పని మీరు ఇప్పుడెందుకు నోరు విప్పుతున్నారు? మీకు మాట్లాడే అర్హతే లేదు. పదండి. ఆగమ్మా, పార్థుని మాటలంటేనే మీకంత కోపం వస్తుందే? మరి వాళ్ళ కళ్ళ ముందు వరుదిని అంత దారుణంగా గాయపడితే వాళ్ళకెంత బాధ ఉంటుంది? మీకు వాళ్ళకి తేడా ఒక్కటేనమ్మా. వాళ్ళు కడుపు తిప్పితో మాట్లాడారు, మీరు కడుపు మంటతో మాట్లాడుతున్నారు. మీరిప్పుడు ఆవేశంలో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. వదిలేండి. మధ్యలో ఈ భజన్ రాజారావు కూడా ఒకడు ఎగేసుకుంటూ వచ్చి దూరిపోతాడు. 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఉప్పు పప్పు తిన్నాడు కదా, వాళ్ళనే వెనకేసుకొస్తాడు. మీరిలా వెనకేసుకు రాబట్టేరా
మీ అత్తా మామలకి మే వంటి అలసైపోయింది. మీరు సరిగ్గా ఏడిచ్చేస్తే మా మీద ఒక మాట పడనిచ్చేవాళ్ళ? ఎదురుగా ఉండి అంతా చూసి కూడా ఎలా మాట్లాడుతున్నావురా? నోరు ముసుకుని పద. వీడు మనతో ఎందుకొస్తాడే? వీడు కూడా వీడి పెళ్లంలాగే ఏ గుడికో వెళ్ళి వరూదిని కోసం పొర్లు దండాలు పెట్టి దాంతో పాటు మోకాళ్ళ మీద మెట్లెక్కి మోకాళ్ళ చెప్పలు పగలగొట్టుకుని ఇదే హాస్పిటల్లో కట్టులు కట్టించుకుని అప్పుడు వస్తాడు. వీళ్ళందరిది ఒకే జాతి, లేని జాతి, బుద్ధిలే జాతి. పద. ఆగండి వదినా, మీరు మమ్మల్ని క్షమించామని ఒక్క మాట చెప్పి వెళ్ళండి. అమ్మ చెల్లెమ్మ, రేపు మళ్ళీ ముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. పండగలకి, పబ్బాలకి, కష్టాలకి, సుఖాలకి మళ్ళీ కలుసుకోవాల్సిన వాళ్ళం. ఈ గొడవ మన ఇద్దరి కుటుంబాల మధ్య మళ్ళీ గొడవ పెంచకూడదు. మా వేలుతో మా కన్నే పొడుచుకున్నావని ఆలస్యంగా అర్థమైందమ్మా. ఇవేవి మనసులో పెట్టుకోకుండా అమ్మా. బయలుదేరమ్మా. సారీ అమ్మా, నా నిర్లక్ష్యం వల్ల మీరంతా మాటలు పడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను. మీరు ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళండి. నువ్వు వెళ్ళి జేజవా. ఎలాంటి వాడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందిరా? మా అదృష్టం బాగుంది కాబట్టి పోలీసులు కేసులు లేకుండా బయటపడగలిగావు. నాన్నా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఏమయ్యా ప్రసాదం, మళ్ళీ నీకు బొట్టు పెట్టి చెప్పాలా? రా. నానా, మీరు వెళ్ళండి. నువ్వు కూడా పర్లేదురా, నీకు తోడుగా ఉంటాను. వెళ్ళమా నాన్న, ముందు కారెక్కు. అయ్యో, బాబు, మేడం, నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్తున్నాను. కామని అనేసి వేరే నర్స్ వస్తుంది, తను చూసుకుంటుంది. ఆలోపు ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్కి ఫోన్ చేయండి. ఏ మీ హాస్పిటల్లో కామిని, మోహిని ఇలాంటి నర్సులు తప్పితే మగ కాంపౌండర్లు లేరా? లేరు. అనవసరంగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఛే! ఎవరే ఈ మహేష్ బాబు? ఆ హీరోయిన్ మొగుడు. పెళ్ళైపోయిందా? ఏంటి కేసు? అతని వెహికల్ కిందే పడింది, యాక్సిడెంట్ కేసు. ఓ, యాక్సిడెంట్ కేసా? ఓ, ఇష్టం లేక గుద్దేశాడన్నమాట. అయితే మనం ట్రై చేసుకోవచ్చు. కమాన్ కమాన్, అందరూ బయటకు వెళ్ళండి. మీరు మాత్రం ఉండొచ్చు. పేషెంట్ దగ్గర ఎవరు ఉండొద్దని చెప్పాను కదా, బయటకు వెళ్ళండి. మీరు మాత్రం వెళ్ళొద్దు. బయలుదేరండి.
వెళ్ళండి. చెప్తే అర్థం కాదా? మీరు వెళ్ళొద్దు. నిజమే నాన్న, ఆయన ఉంటారు. మీరు వెళ్ళండి. పొద్దున్నుంచి మీరు అలసిపోయి ఉంటారు కదా. పర్వాలేదమ్మీ, ఉంటాం. ఎవరు ఉండొద్దో చెప్తున్నాను కదా. వెళ్ళండి వెళ్ళండి. మీరొక్కరుంటే చాలు. పర్వాలేదు నాన్న, ఆయన చూసుకుంటారు. మీరు వెళ్ళండి. సరే అక్క, బయట వెయిట్ చేస్తాం. పదండి నాన్న, మనం ఉంటామన్నా ఈ నర్సమ్మ ఉండనిచ్చేలా లేదు. నరసమ్మని కాదు, కామిని. బాబు ఉంటాం. వెళ్ళొస్తాం బాబు. ఉంటాం బాబు, వెళ్ళొస్తాం బాబు. ఇవన్నీ ఎందుకండి? బయటే కదా ఉండేది. వెళ్ళండి. బావా వెళ్ళు. ఆ? హలో నర్స్, అక్కడే చూస్తున్నావు? చూడాల్సింది ఇక్కడ. నర్సు కాదు సిస్టర్. సిస్టర్ అని పిలవండి సిస్టర్. సిస్టర్, ఏంటి గోకుడు? సిస్టర్ కాదు, కామిని. ఓడి దీని వేషాలు. ఒక్కదాంతోనే పడలేకపోతుంటే మళ్ళీ ఇదొకటా? నేను కొంచెం బయట వెయిట్ చేస్తాను. చూడు సిస్టర్, మీ బావగారు అదే మా ఆయన. నువ్వెంత గోకినా పడే రకం కాదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ గోడని గోకు, ఆ నీడని గోకు, కానీ వాణ్ణి మాత్రం గోకకు. నా మొగుడికి అంత సీనే ఉంటే నేను ఈ బెడ్ మీద ఎందుకుంటాను? బెంగళూరు బెడ్ మీద ఉండేదాన్ని. పిచ్చిదానా, నేను నీకన్నా గ్లామర్ గా ఉన్నాను కదే. నాకెలా పడ్డో చూస్తాను. మీరేగా పోరుని సంపాలన చూసిండ్రు. అత్తేంది గుడ్లు కప్పడాక చూస్తుంది? మళ్ళీ గిట్లా ఆవాజ్ వెళ్ళిందో సంపుతా బిడ్డ. ముందుగాల ఈ ముసల్దాన్ని మూసేయండి. ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటామే? ఏం చెయ్యాలో అర్థమై చావటలేదు. ఇంత జరిగినా పార్థుగాడు దాని దగ్గరే ఉండిపోయాడు తప్ప ఇంటికి రాలేదు. చూసావా? నీ కోడలు మామూలు ఆడదనుకున్నావా? కాళ్ళు చేతులు బాగున్నప్పుడే కళ్ళతో వాడి కాళ్ళు చేతులు కట్టిపడేసే రకం. ఇప్పుడు ఈ గాయాల వంకతో వాడిని కదలిస్తుందా? ఎన్ని సేవలు చేయించుకుంటుందో, ఎన్ని ఒగలు చూపించి వాడిని చవటదద్దమని చేస్తుందో. ఏంటి ఇంకా ఇద్దరు అలాగే కూర్చున్నారు? ఏం చేయమంటావు? పార్థుకి వరుదినికి క్యారేజ్ కట్టరా? ఏంటి? నీ కొడుకు వరూదినికి చద్ది మూట కట్టి పంపించమంటున్నాడే. చద్ది మూట నీ చేతికిచ్చి కాశీ పంపిస్తానే. మధ్యలో నువ్వు మాట్లాడుకో. నువ్వు కూడా మధ్యలో మాట్లాడుకో. ఇక్కడ ఎవరు ఎవరికి క్యారేజీలు కట్టేది లేదు. ఎవరు ఎవరికి మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేనేమి హాస్పిటల్లో రోగులందరికీ అన్నదానం చేయమనట్లేదు. నీ కొడుక్కి కోడలకే భోజనం పెట్టమంటున్నా. వాడి కాకలేస్తే వాడి తింటాడు. దాని కాకలేస్తే దాని పుట్టింటి వాళ్ళు తెచ్చి పెడతారు. ఇక్కడి నుంచి ఓ బ్రెడ్ ముక్క గాని ఓ దానిమ్మ గింజ గాని పంపించే ప్రసక్తే లేదు. బ్రెడ్ ముక్క దాని గింజ దానికి పడే. పార్థుకి వరుదినికి ఆ కర్మేం పట్టలేదు. అంటే
ఆ కర్మ నాకు పట్టిందనేగా నీ ఉద్దేశం? అవును, ఆ సంగతి నువ్వు ఇంకా గుర్తించకపోతే నీ కర్మ. వాడి తింటాడు. దానికి ఆకలేస్తే దాని పుట్టింటి వాళ్ళు తెచ్చి పెడతారు. ఇక్కడి నుంచి ఓ బ్రెడ్ ముక్క గాని ఓ దానిమ్మ గింజ గాని పంపించే ప్రసక్తే లేదు. బ్రెడ్ ముక్క దాని మీద దానికి పడే. పార్దుకి వరుదినికి ఆ కర్మేం పట్టలేదు. అంటే ఆ కర్మ నాకు పట్టిందనేగా నీ ఉద్దేశం? అవును, ఆ సంగతి నువ్వు ఇంకా గుర్తించకపోతే నీ కర్మ. నోర్మొయ్, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ మాటలన్నీ? నీ పెళ్ళ నేర్పించి పంపిస్తోందా? నా పెళ్ళానికి అన్ని తెలివితేటలుంటే ఈ ముసల్దాన్ని ఎప్పుడో ఇంట్లోంచి గంటేసేవాడిని. ఇల్లరకం వెళ్ళి ఇస్త్రాకులు ఎత్తుడు కూడా నేనంటే లోపు అయిపోయింది. ఇస్తరాకులే కాదే, పేడ కళ్ళు కూడా ఎత్తనన్న సంగతి మర్చిపోకు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది నాది బుద్ధి తక్కువ. అర్థమైందిగా? నోరు మూసుకుని ఉండకపోతే నీ నాలికి కూడా కోసేస్తాను. చాలే ఆపు. దాని మీద ఎగిరి పడతావేంటి? క్యారేజ్ లేదు, ఏమీ లేదు. నోరు మూసుకుని ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. నీకు ఆకలేస్తే చెప్పు. నీ పెళ్ళం వండి పెట్టకపోయినా నేను వండి పెడతాను. నేను పార్థు గురించి మాట్లాడుతున్నాను. పార్థు వాడి పెళ్ళం గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరు ఆకలి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదా? లేదు. ఎందుకు? దాని మూలంగా మనందరి బ్రతుకులు బజార్కెక్కాయి కాబట్టి. దాని తలతిక్క వేషాల వల్ల పోలీసుల ముందు మన అందరి పరువు గంగలో కలిసింది కాబట్టి. అలాంటి దానికి నేను వండి వార్చి పంపడమేంటి? ఉందిగా దిక్కుమాలిన సంత. 7 కొండలు, గోదావరి, బక్కది, పొట్టిది ఎవరో ఒకరు మింగడానికి మెతుకులు తెచ్చి పెడతారులే. మధ్యలో నీకెందుకు బాధ? ఏంటి గొడవ? మెట్లు దిగొచ్చారు రెడ్డి గారు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి బాగోతం. చూడండి నాన్న, పార్థుకి వరుదినికి క్యారేజ్ కట్టమంటే వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నీకు అసలు బుద్ధుందా? జ్ఞానం ఉందా? నేనేం చేశాను నాన్న? వరుధిని పేషెంట్ రా. ఒక పేషెంట్ కి అవ్వ పోయి పోయి వీళ్ళు వండిన వంట పట్టుకెళ్ళి పెడతావా? బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు. వీళ్ళ వంట తిని వరుధిని ఏమైపోవాలి? వరుధిని కనిపెట్టుకుని ఉండాల్సిన పార్థు ఏమైపోవాలి? అంటే ఏంటయ్యా ప్రసాదు నీ ఉద్దేశం? మేము ఉండే వంటలు కుక్కలు కూడా ముట్టవనా? పొరపాటున కుక్కలకి పెట్టారు. వాటికి ఏదైనా అయితే జీవకారుణ్య సంఘం వాళ్ళు మీ మీద కేసు పెడతారు. ఇన్నాళ్ళు ఎవరు వండి పెడితే తిన్నారో మర్చిపోయి మాట్లాడకండి. ఆ అనుభవంతోనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఒరేయ్, ఏదైనా స్టార్ హోటల్ కి ఆర్డర్ ఇచ్చి పంపించు. కనీసం వాళ్ళైనా తృప్తిగా తింటారు. నిజంగా నాకు బుద్ధి లేదు నాన్న. మీరు వచ్చి నాకు జ్ఞానబోధ చేశారు. అదే పని చేస్తాను. పార్థుని అడిగి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు. రా పదండి. అబ్బో, వానపాం కూడా బుసలు కొడుతుందే. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు కాస్త బెటర్ గా కనిపిస్తున్నా. ఉంటావా వెళ్తావా? వెళ్తాం. నేను మిమ్మల్ని అడగలేదు, పేషెంట్ని అడుగుతున్నాను. ఏమ్మా నువ్వు చెప్పు. ఆయన వెళ్దామని సైకిల్ చేస్తున్నారు డాక్టర్. వెళ్తాంలేండి.